ఉరుకుల పరుగుల జీవితంలో చదువు, కెరీర్ అంటూ ఎవరి పనులు వారివే, ఎవరి పరుగు వారిదే. చుట్టూ ఉన్న మనుషులు, పరిసరాలు పట్టించుకోవడమూ కష్టంగానే మారింది. ఓ చిన్న వీడియో కంటపడే వరకు ఆ యువకుడి ప్రయాణమూ అంతే. ఆ తర్వాత భూమి, నీరు కలుషితం కాకుండా చూడటమే తొలి కర్తవ్యంగా భావించాడు. నేలపై టన్నుల కొద్దీ పోగవుతున్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు సేకరించడం మొదలుపెట్టాడు. రేపటి తరాల సంక్షేమానికే నిజమైన ఆస్తులు కలుషితం లేని పర్యావరణమే అంటున్న ప్రకృతి ప్రేమికుడిపై ప్రత్యేక కథనం. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకోవాల్సినటువంటి ఈ చిన్నారులు నేల మీద చాలా ప్లాస్టిక్, అదేవిధంగా గాజు ముక్కలతో కూడినటువంటి ఈ ప్రాంతంలో ఆడుకోవాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురుకాబోతున్నాయి. ఇందుకు ఉదాహరణ చాలా చెరువుల ప్రాంతాల్లో రకరకాల ప్లాస్టిక్ వ్యర్థాలు సీసాలతో నింపేస్తున్నారు. సో దాన్ని పరిశుభ్రం చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి విషయం. సో అందులో భాగంగా కొంతమంది యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వారాంతాల్లో ప్రతి చెరువును కూడా పరిశుభ్రం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. మరి వాళ్ళు ఏ విధంగా వారాంతాల్లో ఈ చెరువులను పరిశుభ్రం చేస్తున్నారో అనేది మనం ఒకసారి అమీన్పూర్ చెరువుకు వెళ్ళి చూసేద్దాం. ప్రతి ఆదివారం సూర్యుడి కంటే ముందే నిద్రలేచి చెరువుల వద్ద వాలిపోతారు వీరంతా. అందరూ పక్షుల కిలకిలలు, ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదిస్తుంటే వీరు పరిసరాల్లోని ప్లాస్టిక్, చెత్త చెదారం ఏరేస్తూ కనిపిస్తారు. చెరువుల ఆవాసాలు కలుషితం కాకుండా అడ్డు నిలబడతారు. 3 ఏళ్లుగా వారాంతాల్లో పరిశుభ్ర కార్యక్రమాలు చేపడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారీ స్వచ్ఛ వాలంటీర్లు. హైదరాబాద్కు చెందిన వినయ్ ఆర్కిటెక్ట్ పలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. డిజిటల్ ప్రపంచానికి, ఒత్తిడికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండటం మహా ఇష్టం. ఒకసారి హీలింగ్ హిమాలయాస్ ఫౌండర్ ప్రదీప్ సాంగ్వాన్ చేసిన ఓ వీడియో చూసి చలించిపోయాడు. ఆ పనే తాను చెయ్యాలని వాలంటీర్స్ ఫర్ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ వాల్యూ అచీవ్మెంట్ విశ్వ పేరుతో ఫౌండేషన్ నెలకొల్పాడు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మిస్టర్ ప్రదీప్ సాంగ్వాన్ గారు ఫ్రమ్ హీలింగ్ హిమాలయాస్. వాళ్ళు 2016లో స్టార్ట్ చేశారు. నేను అది జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చూశాను అనమాట. అది నాకు చాలా మోటివేషన్ లాగా అనిపించింది. సో బ్యాక్ ఇన్ గ్రాడ్యుయేషన్ డేస్లో అమీన్పూర్ లేక్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ బయోడైవర్సిటీ లేక్ అనమాట, అర్బన్ ఏరియాలో. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి క్లోజ్ టు 300 వెరైటీ ఆఫ్ బర్డ్స్ చూడొచ్చు. ఇయర్లీ ఆన్ డైలీ బేసిస్ మనం బర్డింగ్ కోసం వస్తూ ఉంటే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చాలా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. ప్లాస్టిక్ కానివ్వండి, గ్లాస్ బాటిల్స్, అదర్ వేస్ట్ డిస్పోజల్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో అది రెడ్యూస్ చేస్తే ఏంటంటే ఇక్కడున్న వైల్డ్ లైఫ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, ఇక్కడున్న బర్డ్స్కి. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ హ్యూమన్కి ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ చేయడము, దాని ద్వారా ప్రకృతిని కాపాడడం అనేది. మొదట అమీన్పూర్ పెద్ద చెరువు ఎంపిక చేసుకుని వారాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు ఆరంభించాడు వినయ్. 6 స్నేహితులతో మొదలుపెట్టిన డ్రైవ్లో 60 కిలోల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు తొలగించాడు. హైదరాబాద్లోని 5 చెరువుల పరిశుభ్రతకు పాటుపడుతున్నాడు. 3.5 years బ్యాక్ వరకు అమీర్పూర్ లేక్లోనే చూసుకుంటే చాలా చెత్త. అసలు ఇప్పుడున్న ప్లేస్లో ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉండే, ప్లాస్టిక్ థ్రెడ్స్ లాంటివి ఉంటాయన్నమాట, ప్లాస్టిక్ వ్రాపర్స్వి మిగిలిపోయినవి. అవి వాటి నెస్ట్ కట్టుకోవడానికి తీసుకెళ్తున్నాయి అవి. సో అది చూసినప్పుడు ఇంకా మాకు చాలా రియలైజ్ అయ్యి మనం ఇంకా ఎఫెక్టివ్గా క్లీనప్ చేయడం అనేది అవుతుందన్నమాట. సో మా ఇంటెన్షన్ మెయిన్లీ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్, అంటే ప్రజలలో ఎన్వైరన్మెంటల్ పరంగా, పర్యావరణం పరంగా వాళ్ళకి ఆ స్పృహ అనేది కలగాలి. సో మనం ఎలా ఉండాలి మన ఎన్వైరన్మెంట్లో అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ అది చేస్తున్నప్పుడు ఈ వేస్ట్ అనేది రిడక్షన్ అవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు అసలు ఎవరు చేయకపోయేవాళ్ళు కాబట్టి ఫుల్ ఉంది. ఇప్పుడు ఎవ్రీ వీకెండ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 7 to 10 bags కలెక్ట్ చేస్తాం మేము. సో ఆ వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. 6 peopleతో మొదలైంది. ఈరోజు మనకి 500+ వాలంటీర్స్ ఉన్నారు. 10+ లేక్స్లో మనం యాక్టివిటీస్ చేస్తున్నాము. హైదరాబాద్లో వచ్చేసి 5+ లేక్స్లో. సో ఇప్పటివరకు ఓవరాల్గా చూసుకుంటే 500+ క్లీనప్స్ చేస్తాం మనము. 40+ tons మనం తొలగించామన్నమాట ఈ లేక్స్ నుంచి. పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు సేకరించి రీసైక్లింగ్కు పంపుతారు విశ్వ వాలంటీర్లు. 2021 మార్చి 20 నుంచి 211 సార్లు అమీన్పూర్ చెరువులో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు నల్లగండ్ల, సరూర్ నగర్, గండి చెరువు, పీరం చెరువు, కాజాగూడ హిల్స్తో పాటు వైజాగ్ ఆర్కే బీచ్, సీతానగరం ఘాట్ను దత్తత తీసుకుని వ్యర్థాలు తొలగిస్తున్నారు.
ఇప్పటి వరకు 500కు పైగా క్లీనింగ్ డ్రైవ్లు నిర్వహించి 40 టన్నుల వ్యర్థాలు తొలగించింది విశ్వ ఫౌండేషన్. అందులో 50% రీసైక్లింగ్కు పంపించగా మిగతాది మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించారు. ఇదొక్కటేనా? నగరంలో ఏ ఈవెంట్ జరిగినా రహదారులపై చెత్తాచెదారం పోగుపడకుండా చూసుకుంటారు. మోడర్న్ వరల్డ్లో చూసుకుంటే డిజిటలైజేషన్ ఐడియా ఉంటుంది మీకు. ఓకే, దానివల్ల మనం ఎంత స్ట్రెస్ అవుతున్నామో తెలుసు. సో ఆ స్ట్రెస్ని రిలీఫ్ అవ్వడానికి ఈ యాక్టివిటీ అని కూడా అనుకోవచ్చు. సో ఎందుకంటే ఈ యాక్టివిటీ చేసిన తర్వాత ఎంత రిలీఫ్ అవుతుందంటే, సో ఇంత చెత్త ఉంటుంది వచ్చినప్పుడు, మరి వెళ్ళేటప్పుడు ఫుల్ క్లీన్ ఉంటుంది. సో మైండ్లో ఏంటంటే అది అలా ట్యూన్ అయిపోతుంది అనమాట. సో మనం దీన్ని ఫ్యూచర్కి తీసుకెళ్తున్నాం బేసికలీ. సో మన యంగర్ జనరేషన్స్కి ఇన్స్పైర్ చేసినట్టే అవుతుంది బేసికలీ. ఇప్పుడు దీని నుంచి రిసోర్సెస్ మనం తీసుకున్నప్పుడు దాన్ని నీట్గా ఉంచుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో అనే డైలీ బేసిస్ క్లీన్ చేసుకుంటాము, బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది కూడా యాజ్ అ హోల్ ఇది కూడా ఒక హోమే కదా. సో దీన్ని కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్లీ అయితే మేము చేసే యాక్టివిటీ ఈజ్ సెల్ఫ్లెస్. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్. బట్ గవర్నమెంట్కి ఒక సజెషన్ ఏంటంటే, మాలాంటి వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తిస్తే బాగుంటుంది. మన ఐడి కార్డ్స్ ఇచ్చి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఇలా వాలంటీర్ అమీన్పూర్ లేక్లో క్లీనప్ చేస్తున్నాడు, నల్లగండ్ల లేక్లో క్లీనప్ చేస్తున్నాడు అని ఇలా డిఫరెంట్ లేక్స్కి వాళ్ళ ఐడి కార్డ్స్ ఇస్తే మాకేంటంటే థ్రెటనింగ్ కాల్స్ అనేటివి లేదంటే ఇంకెవరైనా వచ్చి క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉండదు. వినయ్ బృందం స్ఫూర్తితో ఇక్కడికొచ్చేవారు పర్యావరణ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. 6గురితో మొదలైన విశ్వ ఫౌండేషన్లో ప్రస్తుతం 500 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఆదివారం చెరువులు కలుషితం కాకుండా తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేను ఈ లేక్స్ క్లీనప్లోని ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 6 months నేను వీళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకసారి నేను వీళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత ఐ సా దట్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ మెస్. నాకు అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో మనం ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ అప్పుడు బర్డ్స్ పాపులేషన్ ఇంకా లేక్ చుట్టూ సేఫ్టీ అంతా కూడా తగ్గుతుందని. అండ్ ఇలా క్లీనప్స్ అంతా చేయకపోతే అవును ఫ్యూచర్ కిడ్స్కి వీ మైట్ నాట్ హ్యావ్ సేఫ్ స్పేస్ ఫర్ దెమ్ అరౌండ్ ద లేక్. బేసిక్గా ఎన్విరాన్మెంట్ మీద కాన్షియస్నెస్ అనేది పిల్లలకి రావాలంటే కొంతవరకు దే హ్యావ్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. అంటే జరిగే విషయం తెలిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా దాని మీద అవగాహన పెరుగుతుంది. అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏం కనబడట్లేదు మాకు ఇక్కడ. కొంచెం అంటే మేము ఎంత తీస్తే మేము తీసేది పొద్దుగాల పూట, సాయంత్రం అయ్యేసరికి ఎవరు వచ్చి తాగుతారో వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎట్లా క్లీన్ అవుతుందో తెలుసో తెలియదో కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్లాస్టిక్ అదంతా ఏమవుతుంది, మనకి లేక్లో వెళ్ళిపోయి లేక్ బెడ్లో ఆక్యుపై చేయి అక్కడ మనకి వాటర్ అనేది మనకి వాటర్ లెవెల్ అనేది లోపల గ్రౌండ్ వాటర్ అనేది బిల్డప్ అవ్వదు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డామేజింగ్ టు ద లేక్. వాకింగ్కి మాత్రమే వచ్చేవాళ్ళము. లేటర్ ఆన్ వి రియలైజ్ దట్ వినయ్ అంటే వాళ్ళు వచ్చి ఎవ్రీ వీక్ వచ్చేసి చెత్తను క్లియర్ చేయడం అనేది చూసామన్నమాట. లైక్ దట్ మేము కూడా జాయిన్ అయ్యాము. ఈ విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ గ్రూప్ ద్వారా ఒక 2-3 years నుంచి ఈ టీం వచ్చి ఇక్కడ వర్క్ చేయడం మేము అబ్జర్వ్ చేసి మేము కూడా టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే మేము కూడా ఇక్కడ వచ్చి చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా మా పిల్లలు మేము ఇక్కడ క్రికెట్ ఆడతాం. సో ఇదేదో ఇనిషియేషన్ బాగుంది, వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చానండి. ఇంటిలాగే పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనదే అని సూచిస్తున్నారు విశ్వ టీం. ప్రతి ఒక్కరూ కాలుష్య రహిత వాతావరణం కోసం కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. ఇది అమీన్పూర్ చెరువు వద్ద విశ్వ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కృషి. భూమి నుంచి మనం ఏం తీసుకున్నాం అనేది కాదు, తిరిగి భూమికి ఏమి ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలని చెప్తున్నటువంటి యువత అంతా కూడా సో ప్రతి వారాంతాల్లో తమకు తోచిన సహాయంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. సో ప్రభుత్వం తమలాంటి వాలంటీర్లను గుర్తించి ప్రోత్సహిస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రకారం చెరువుల వద్ద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీర్చిదిద్దొచ్చు అని చెప్పి పిలుపునిస్తుంది. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, అమీన్పూర్.